సూత్రం హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు సూత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా సుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడసి భూమిపైకి దిగువచ్చి కరుణతో నన్ను పిలసి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనీయక స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనీయక స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. కృప మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరములు సాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను ఎంబడించి అనుదినం కాసితివి. కరములు సాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను ఎంబడించి అనుదినం కాసితివి. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహువు సాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, 10,000 గుర్తింపదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000 గుర్తింపదగిన సుందరుడు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధించదను. రక్షకుడా, ప్రభాకరుడా, నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధించదను. రక్షకుడా, ప్రభాకరుడా, నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు సూత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా సుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కుసేపు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి దేవుణ్ణి రక్షణ పొంది దేవుళ్ళు జీవిస్తున్నాం, కానీ దేవుణ్ణి చూసే కన్నులు లేవు మనకి. దేవుణ్ణి పెడసేపుని పెట్టేసి ఆ కాసేపు ఆరాధించి వస్తున్నాం, కానీ దేవుణ్ణి చూసే కన్నులు లేవు. దేవుడితో మాట్లాడే అనుభవం లేదు మాట. మాట్లాడే అనుభవం ఉండాలి, దేవుని చూసే అనుభవం ఉండాలి. అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. అంతేగాని చర్చికి వెళ్ళి ఆ కాసేపు నలుగురితో కలిసి ఆరాధన చేసి వచ్చేసి దేవుని చిత్తం నెరవేర్చాంలే సాల్ లేక అని ఆ బైబిల్ అక్కడ పడేసి లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తాం కాదు. అలా జీవిస్తే దేవుడిని మనం ఎప్పటికీ చూడలేము. దేవుడు చూసే కళ్ళు ఉండవు. దేవుణ్ణి అనుసరించి దేవుడిలో ఆత్మీయంగా జీవించే జీవితం మనకు ఉండదు అన్నమాట. అందుకని దేవుడు చూసే కళ్ళు ఉండాలి మనకి. దేవుని చూసే కళ్ళు ఉండాలి.
దేవుని చూసే కళ్ళు కలిగి మనం జీవించాలన్నమాట. అలాంటి భక్తి చేయాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓసారి ఎలీషా శిష్యుడు గెహాజీ ఇద్దరు ఒక ఊరు బయట ఉన్నారు, పట్టణం బయట ఉన్నారన్నమాట. ఉంటే అక్కడికి రాజు ఈ ఎలీషా ప్రవర్తనే చంపాలని కుట్రపని ఈ ఎలీషా ఉన్నారు కదా ఊరు బయట ఇల్లు, రాత్రే రథాలు వేసుకుని వచ్చేసారు. ఆయుధాలు పట్టుకుని రథాలు వేసుకుని వచ్చేసారు సైన్యం. వచ్చేసేటప్పటికి తన చూశాడు కదా గెహాజీ ఉన్నాడు శిష్యుడు. ఆ గెహాజీ ఏం చేశాడు, పెందలుగా లెగిసి, ఇప్పుడు మనం లెగిసిన వాళ్ళం ఎవరికి చూడాలి, దేవుడికి చూడాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడట్టుగా చాలామంది నువ్వెదురమ్మా, నువ్వెదురయ్యా, నేను వ్యాపారానికి వెళ్తున్నాను, నేను పనికి వెళ్తున్నాను అని ఎదురమ్మంటారు. ఎదురు రమ్మంటే ఎదురు మనకి దేవుడే ఉన్నాడు. మనం వెళ్ళే మార్గాల్లో దేవుడే మనకు తోడే ఉన్నాడు. మనకు విజయం ఇచ్చేది దేవుడే. ఇప్పుడు కొత్తగా ప్రార్థన చేసేవాళ్ళు కాడ మొదలెట్టారు. ఏంటి, ఎదురు రావాలంట. ఎదురెత్తానంటే వాళ్ళకంట జయం కలుగుద్దంట, జయం కలుగుద్ది అట అని అంటారు. వాళ్ళు ఎదురొస్తే అపజయమే కానీ జయం రాదు. జయం ఎట్లా వస్తుంది? ఏదో అలా ప్రేమ కొలది ఏదో ఆ కూతురిని కొడుకుని వాళ్ళని ఎదురమ్మంటారు. వాళ్ళు ఎదురొచ్చాక అంత నష్టం జరిగిందనుకో అప్పుడు వాళ్ళు తిడతాం. అదే జయం కలిగిందనుకో వాళ్ళని మంచి, మా అమ్మ మంచిది, మాకు ఎదురొచ్చింది, మా అబ్బాయి మంచివాడు, మాకు ఎదురొచ్చాడు, నువ్వే ఎదురురా అని అంటారన్నమాట. అది నీకు జయం కలిగేది, అపజయం కలిగేది నీ దేవుడు నిర్ణయించాడు. అది దేవుడి స్తోత్రం. అంతేగాని మనుషుల్లో ఉండేది కాదు. అది నీ ముఖం మంచిదమ్మా, నీ ముఖం మంచిదయ్యా, నువ్వెదురురా అయ్యా మంచి జరుగుద్ది, నువ్వెదురమ్మా మంచి జరుగుద్ది అని అంటారు. మంచి జరిగేది జరగదు, మంచి జరుగుతావు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తే, నీకు జయం ఇస్తే నీకు మంచి జరుగుద్ది. అంతేగాని మనుషుల వల్ల ఏమి కలగదు నీకు. అలా అనుకుంటారు మనుషులు. అట్లాగే ఒకసారి పొద్దున్నే లేచి గెహాజీ, ఈ ఎలీషా శిష్యుడు గెహాజీ లేచాడంట. పొద్దున్నే లేచి అటు ఇటు ఇప్పుడు దేవుని ప్రార్థించుకోకుండా కావాలేసిపోయి బయటకు వచ్చేసి అటు చూశాడంట. చూసేటప్పటికి రథాలు, గుర్రాలు, సైన్యం, యుద్ధం, రథాలు వచ్చేసి చుట్టూ ఉంటూ చూశాడంట. చూసి వచ్చి అన్న ఏమంటున్నాడు, దయజెండా మనం ఏం చేద్దాము ఇప్పుడు అని, మనం ఏం చేద్దాము, యుద్ధ సైన్యము చుట్టుముట్టేశారు మనల్ని, మనం ఏం చేద్దాము అది ఇదని భయపడుతుంటే దయజెండు ఏమి భయపడినోడు కాడు, నిదానంగా ఉన్నాడు దయజెండు. ఈ భయపడుతున్నాడు అనమాట. భయపడితే ఏంటి దయజెండు నిదానంగా ఉంటున్నావు, అక్కడ అవతలేమో మనల్ని సంపుతాకి సైన్యం చుట్టూ వచ్చేసారా, మరేంటి అట్లా నిదానంగా ఉన్నావేంటి, ఏంటి కారణం అంటే, అప్పుడు నువ్వు భయపడకో అని చెప్పి
అవి నాకు నేను చూసే ఉన్నా. కానీ మన పక్షాన ఉన్నవాడు అధికుడు, గొప్పవాడు. అది నీకు తెలియలా. కానీ అది నీకు తెలియాలంటే నీ కన్నులు తెరబడాలి. నీ కన్నులు తెరబడాలి అని మనం అనుకుంటాం. ఈ కన్నులే కదా అనుకుంటాం. ఈ కన్నులు కాదు, ఆత్మీయ నేత్రాలు. ఆత్మీయ నేత్రాలు తెరబడాలి. అవి తెరబడక ఇప్పుడు ఒక్కొక్కరు చాలామంది లోకంలో అవి తెరబడక పాపంలోనే జీవిస్తారన్నమాట. పాపంలోనే కొట్టుపెట్టలాడుతున్నారు. అది మన రక్తం తెరబడిందనుకో, నీకు దేవుడి కార్యాలు చూస్తావు. నువ్వు దేవుడి కార్యాలు చూస్తావు. అంతేగాని ఎంతసేపు చీకట్లో ఉండి చీకట్లో కొట్టుమిట్లాడుతూ ఇదే నా రాజ్యం, ఇదే నాకు అని అనుకున్న వాళ్ళకి ఏముంటుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థన చేసుకుని దేవుడు చూసే కన్నులు మనకు ఉండాలి. దేవుడిని అడగాలి, దేవా మిమ్మల్ని చూసే కన్నులు నాకు దయచేయి అని అడగాలి. మీతో సంవత్సరం చేసుకునే జీవితం నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి అడగాలి, మోకాల మీద ఉండి. అంతేగాని లోకమే చూస్తే లోకంలో ఏముంది? అంతా లోకంలో ఏముంది? అంతా వ్యర్థమే. ఈ గెహాజీ పొద్దున్నే లేచి ఏం చేశాడంట, అటు ఇటు చూశాడంట. చూస్తే యుద్ధ సైన్యం వచ్చేసారు. ఉన్న సైన్యం ఉంటే అప్పుడు దైజెండా మనం ఏం చేద్దాము, ఇప్పుడు యుద్ధ సైన్యం వచ్చేసారా అని అంటుంటే అప్పుడు దైజెండా ఏమి చక్కగా నిదానంగా ఉన్నాడంట. ఆయన ఏం భయపడకుండా. ఏంటి దైజెండా అట్లా నిదానంగా ఉన్నావు, అవతలేం మనకు ప్రమాదం ముంచుకొచ్చింది ఏంటి చెప్పు అంటేను అప్పుడు అన్నాడు, నీకు మనోనేత్రం తెరబడాలి అని చెప్పి ఆయనకి ప్రార్థన చేశాడంట. ఆ గెహాజీకి ప్రార్థన చేశాడంట. ఏమని? ప్రభువా, ఇతను మిమ్మల్ని చూసే కళ్ళు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన చేసినాక చూస్తే వాళ్ళు ఎడంగున్నారా సైన్యం, వీళ్ళ దగ్గరలో అగ్ని రథాలం, అగ్ని గుర్రాలం సైన్య సమూహం ఉందంట. ఉంటేను అప్పుడు అంటున్నాడంట, వాళ్ళు యుద్ధ సైన్యం వచ్చారని నేను భయపడ్డాను ప్రభువా, ఇదిగో మన చుట్టూరు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నాయి, వాళ్ళ సైన్యం కంటే మన సైన్యం గొప్పదన్నాడంట. అట్లాగే మనం దేవుడిని చూసే కళ్ళు, దేవుడి కార్యాలు చూసే కళ్ళు ఉండాలి మనకే. దేవుడు చేసే కార్యాలు చూసే కన్నులు కలిగి ఉన్నామనుకో మనం భయపడం, దేనికి భయపడం. మన దేవుడు జయించిన దేవుడు, లోకాన్నే జయించాడు, మరణాన్ని ఓడించాడు మాట, జయశీలుడు. ఆ దేవుడిని నమ్ముకుని భయపడ్డామనుకో మనం ఇక ఎందుకు పనికిరాం, పిరికి వాళ్ళతో సమానం. మనం భయపడకూడదు. భయపడతాకి పిరికి ఆత్మని ఇవ్వాల దేవుడు, నీకు ధైర్యపరిచే ఆత్మని ఇచ్చాడు. అది నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడిగే విధిలో దేవునితో సహవాసం చేసే ఇదిలో ఉండాలి నువ్వు. అంతేగాని దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధన చేసినా కానీ లోకంలోనే ఉండి లోకంలోనే చూస్తాం, లోకంలోనే అది చేసుకుంటాం. అవి ఎట్లా ఉంటే ఎట్లాగా నువ్వు దేవుని పెట్టుబడిని ఎట్లా అనిపించుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు వచ్చినట్లయితే దేవుని పెట్టుగా ఉండవు. దేవుని మోకరించి అడగాలి, ప్రభువా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే నా దిక్కు, మీరే నా అండ, నాకు సమస్తం నీవే, మిమ్మల్ని చూసే కళ్ళు నాకు దయచేయి ప్రభువా, మీ కార్యాలను నా పక్షాన్ని జరిగించు, ఆ కార్యాలు చూసే కన్నులు నాకు దయచేయమని ప్రార్థన చేయాలన్నమాట. అట్లా ప్రార్థన చేసి ఆయన కృపను మనం పొందుకోవాలి, ఆయన దయం మనం పొందుకోవాలి. అలాంటి జీవితం కలిగి ఉండాలి. అంతేగాని లోకాన్ని చూసి భయపడకూడదు.
లోకము ఏం చేద్దాం, మనల్ని ఏం చేయలేదు. మన దేవుడు గొప్ప దేవుడు, బలవంతుడు, ఏదైనా చేయగల సమర్థుడు. దేవుడి స్తోత్రం.